సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల. అయితే ఈ కలను నెరవేర్చుకోవటం అందరికీ సాధ్యం కాదేమో అనిపిస్తుంది. రోజు రోజుకి పెరుగుతున్న నిర్మాణ ఖర్చుతో వినూత్నంగా ఆలోచించి కంటైనర్ని ఇల్లుగా చేసుకున్నాడు వ్యక్తి. వినటానికి వింతగా ఉన్న ఇది నిజం. ఇంతకీ ఆ ఇల్లు ఎక్కడుంది? వాట్స్ దిస్? ఇది కంటైనర్ అనుకుంటున్నారా? కాదు, లగ్జరీ ఇల్లు. లోపల చూస్తే షాక్ అవ్వాల్సిందే. సొంతిల్లు ఉండాలనేది చాలా మంది కోరిక. అయితే ఇంటి నిర్మాణ వ్యయం పెరగడంతో ఈ రోజుల్లో ఇల్లు కట్టడం అంటే ఓ సాహసమనే చెప్పాలి. ఓ ఇల్లు నిర్మించాలంటే అధికంగా ఖర్చు అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజల స్తోమతకు అనుకూలంగా వచ్చినవే ఈ కంటైనర్ ఇళ్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం సిద్దిపేట. ఇక్కడ ఒక చిన్నపాటి ఇంటి నిర్మాణం చేసుకోవాలంటే 30 నుంచి 40 లక్షల వరకు ఖర్చు అవుతుంది. దీంతో పారుపల్లి వీధులు గట్టు ప్రవీణ్ కుమార్, గీతా దంపతులు కంటైనర్ ఇంటిని నిర్మించుకున్నారు. 100 గజాల స్థలంలో 30 గజాల కంటైనర్ ఇల్లు కట్టుకున్నారు. తక్కువ ఖర్చుతో ఓ ఇంటి నిర్మించుకోవాలని ఆలోచన చేసి 5 లక్షలతో ఈ కంటైనర్ హోమ్ నిర్మించుకున్నట్లు ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ ఇల్లు నిర్మించుకోవడానికి వ్యయం నాకు కేవలం 5 లక్షలు మాత్రమే అయింది. మొత్తం మనం 20 లక్షల ఇల్లులో నిర్మించుకోవడానికి మనకు ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు నాకు సేఫ్ అయింది. అంతేకాకుండా అలాంటి ఇంటిలో ఉండేటువంటి సౌకర్యాలు అంటే 20-30 లక్షల లోపల ఇంటి లోపల ఉండేటువంటి సౌకర్యాలు మొత్తం కూడా నాకు కేవలం 350 లోపల నిర్మించుకున్నటువంటి అందమైనటువంటి కంటైనర్ హోమ్లో నేను పొందుతున్నాను. ఇంటి నిర్మాణానికి కేవలం 5 లక్షలు మాత్రమే ఇచ్చామని కంటైనర్ హోమ్ యజమాని సత్యమణి గీత అన్నారు. ఫ్యాన్లు, టాయిలెట్లతో సహా మిగతా పనులు మొత్తం గృహ నిర్మాణ సంస్థ వారే పూర్తి చేసి ఇచ్చారని వెల్లడించారు. తక్కువ బడ్జెట్లో అన్ని సౌకర్యాలతో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న వారికి ఈ కంటైనర్ ఇల్లు బాగుంటుందని సూచించారు. మేము చిన్నపాటి ఒక ఇల్లును కట్టుకోవాలని నిర్ణయం తీసుకొని మేము ఒక 5-6 ల్యాక్స్లో ఇల్లు నిర్మించుకోవడం జరిగిందండి. ఆ ఇల్లు కంటైనర్ ఇల్లు అండి. మేము దగ్గరలో ఉన్నటువంటి ఒక కంటైనర్ ఇల్లును చూసి అందులో అన్ని సౌకర్యాలు ఉన్నాయని తెలుసుకొని మేము ఆ ఇల్లు నిర్మించుకోవడం జరిగిందండి. తక్కువ ఖర్చుతో కంటైనర్ ఇల్లు పూర్తవుతుండటంతో ప్రజలు వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు. పట్టణ ప్రజలే కాకుండా పల్లెల్లోనూ గ్రామీణులు వీటిని కొనేందుకు ఇష్టపడుతున్నారు. కంటైనర్లో బెడ్రూమ్, అటాచ్ బాత్రూమ్, వంటగది ఉన్నాయి. ఓ చిన్న ఫ్యామిలీ సౌకర్యవంతంగా జీవించేలా ఉన్న ఇంటిని అటువైపు వెళ్లేవారంతా చూసి ఆశ్చర్యపోతున్నారు.